ప్రతి తల్లిదండ్రులు మనసులో మదనపడే విషయం ఏమిటంటే, తనకు పుట్టిన పిల్లలు అంత తెలివైన వారు కాదేమో, వీరు సమాజంలో ఎలా బ్రతుకుతారు అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనుకుంటారు. ఆ ఉద్దేశంతోటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎండనక వాననక రాత్రనక పగలనక అహోరాత్రులు కష్టపడి తినక సంపాదించి కూడబెట్టి ముందు తరానికి ఇవ్వడానికి శాయశక్తుల వారి ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదిస్తారు. కొడుకులకు కావలసిన పొలాలు, స్థలాలు, ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్సు సమృద్ధిగా సంపాదిస్తారు. పిల్లలను ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పై చదువులు చదివిస్తారు. ఎంతవరకు చదివిస్తారు అంటే అమెరికాలో స్థిరపడేటట్లు చదివిస్తారు. డబ్బుకు వెనకాడరు. వాళ్ళు ఎంత అంటే అంత డబ్బులు వెచ్చించి వారిని బాగా ఉన్నత చదువులు చదివిస్తారు. అప్పటికి ఆ తల్లిదండ్రులు వారు ఆరోగ్యం గురించి పట్టించుకోరు. సంపాదించి డబ్బు వాళ్లకు పంపిస్తూనే ఉంటారు. వీరు పొలాలు, స్థలాలు, ఇళ్ళు, బ్యాంక్ బ్యాలెన్సు పెంచుతూనే ఉంటారు. ఆ తల్లిదండ్రులకు ఆ కొడుకులు పంపించే మెసేజ్లు ఏంటంటే, అమ్మ, నాన్న, మాకు ఇండియా రావటానికి కుదరడం లేదు. ఏదైనా మాతో మాట్లాడాలి అనుకుంటే వీడియో కాల్లో మాట్లాడండి. అది మా ఆఫీసు సమయాలలో కాకుండా మేము ఇంటికి వచ్చిన తర్వాత మీకోసం టైం కేటాయిస్తాము. ఆ టైంలో మీరు మాకు వీడియో కాల్ చేయండి, మాట్లాడతాము అంటారు పిల్లలు. అరేయ్, రేపు సంక్రాంతికి రాండిరా, మన ఊర్లో పండుగ బాగా జరుగుతుంది, మీరు వస్తారని నాయనమ్మ తాతయ్య ఎదురు చూస్తున్నారు. అందరం హ్యాపీగా ఈ సంక్రాంతి గడుపుదాం అని వీడియో కాల్లో మాట్లాడతారు. అమ్మ, నాన్న, మాకు ఎక్కడ కుదురుతుంది, మాకు ఆఫీసుకు సెలవులు లేవు, రావడానికి కుదరదు. నేను ఇప్పుడే ఆఫీసు నుంచి వచ్చాను, చాలా అలసిపోయాను. అలా పడుకున్నానో లేదో మీరు ఫోన్ చేశారు. అతి కష్టం మీద మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు టైం ఎంత అయిందో అనుకున్నారు? రాత్రి 1 గంట అయింది. మీకు వేళాపాళా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తారు అని కసురుకుంటారు. అమ్మ, నాన్న, నేను ఇక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మేము అక్కడ మ్యారేజ్ చేసుకోవాలంటే మాకు ఇద్దరికీ వీసాలు దొరకడం లేదు, సెలవులు దొరకడం లేదు. కావున మీరే ఇక్కడికి వచ్చి ఆ పెళ్ళి జరిపించవలసిందిగా కోరుతున్నాము అని ఇద్దరూ మాట్లాడతారు. దానికి ఆ తల్లిదండ్రులు, సరే నాన్న, నీ ఇష్టంరా, మేమే అక్కడికి వస్తాము. ఎలాగో ఆ తల్లిదండ్రులు కష్టపడి వీసా సంపాదించి అమెరికాకు వెళ్ళి దగ్గరుండి కొడుకుల పెళ్ళిళ్ళు చేసి అక్షింతలు వేసి ఆశీర్వదించి తిరుగు ప్రయాణం అవుతారు. అదేవిధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. తరువాత కొడుకు కోడలు తమకు పుట్టిన ఇద్దరు పిల్లలను తీసుకొని మన ఇండియా అంటే సొంతూరుకు వస్తారు. ఆ పిల్లలకు తెలుగు రాదు, ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఈ నాయనమ్మ తాతయ్యలకు ఇంగ్లీష్ రాదు, తెలుగు మాత్రమే వచ్చు. ఒక 2 రోజులు ఉండేసరికి
ఆ పిల్లలకు బోర్ కొడుతుంది. కొడుకు కోడలు సెలవులు అయిపోతాయి. నాయనమ్మ తాతయ్యలకు మనవడు మనవరాళ్లతో కాలం గడపాలంటే వాళ్ళు ఇంగ్లీషు మనకు రాదు, మన తెలుగు వాళ్ళకు రాదు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. కొడుకు కోడలు ఇద్దరు పిల్లలు అమెరికాకు బయలుదేరుతారు. తల్లిదండ్రులకు వారు అమెరికా వెళుతుంటే ఎంతో బాధగా పంపుతారు. కొడుకు కోడలు కొన్ని కోట్లు సంపాదిస్తుంటారు. వాళ్లకు డబ్బుతో పని లేదు, వీరి ఆస్తితో పని లేదు. వారికి కావలసినంత డబ్బు ఉంది. వాళ్ళు పూర్తిగా బిజీ అయిపోతారు. వాళ్ళు ఇక ఇండియా రాలేని పరిస్థితి. ఇక్కడ తల్లిదండ్రులు అనారోగ్యంతో తిన్నది వంటబట్టగా ఏమి చేయాలో తెలియని పరిస్థితి. చేతిలో ఎంత డబ్బు ఉండి ఏమి లాభము? ఒంట్లో బాగలేకపోతే పలకరించే దిక్కే లేదాయే. ఏమిటి ఈ దౌర్భాగ్యం అని తల్లిదండ్రులు ఒకరికొకరు ఓదార్చుకుంటూ ఉంటారు. మనిద్దరం ఒకటైనప్పుడు అంటే పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నేనే అంటే మనిద్దరమే. ఇప్పుడు కూడా మనిద్దరమే. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం తోడు నీడ అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ కాలాన్ని వెళ్ళదీస్తూ ఉంటారు. ఇది ప్రస్తుతం నేటి కాలంలో జరుగుతున్నటువంటి ఎన్నో కథల్లో ఇదొక కథ. సమాజంలో ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. ప్రతి కథ కంచికి పోవాలన్న రూలు ఏమీ లేదు. ఈ మధ్య ఏ ఊరి కథలు ఆ ఊరిలోనే ఉంటున్నాయి. కంచికి పోయే కథలు కొన్ని మాత్రమే, ఇంటికి పోయే కథలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఈ కథ ఒకటి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ.